నమస్తే. నిన్న బుద్ధ పూర్ణిమ పురస్కరించుకొని ముదల్ నియోజకవర్గంలో ముదల్ మండలంలో ఒక బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఇటు దళితులు కావచ్చు, బహుజనులు కావచ్చు, వీళ్ళందరూ బీసీ, ఎస్సీ అందరూ కూడా కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఏర్పాట్లు చేసుకోగా నిన్న బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి కూడా కంప్లీట్గా ఒక యుద్ధ వాతావరణం జరిగి అంటే వీళ్ళపైన వెళ్ళడం కావచ్చు, కొట్లాడడం కావచ్చు, అంతా బుద్ధుని విగ్రహం కూడా తీసేసే ప్రయత్నం కూడా ఎంత కూడా జరిగిన పరిస్థితి. మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడిన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు శ్రీకాంత్ అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న. చెప్పండి, నేను ముద్దుల్లో జరిగిన ఘటన అంటే ఒక బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసుకున్న బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు కావచ్చు అవన్నీ ఫాలో అవుతామని చెప్పి ఈ విధంగా చేసిన దాంట్లో ఒక్కసారి యుద్ధం జరిగింది అక్కడ ఎట్లా చూడొచ్చు? ఇది ఏకపక్షంగా ఒక 500 మంది బీసీలు వచ్చి అది హిందుత్వ ముసుగులు వచ్చి కేవలం మాల కులాన్ని తీవ్రంగా దాడి చేయడం జరిగింది. దాడి చేసి కులం పేరు బట్టి తిట్టిరు వాళ్ళు. తిట్టినా కూడా అక్కడున్న ఎస్ఐ, సిఐ, అక్కడున్న ఎస్పీ, కలెక్టర్, అక్కడున్న శాసనసభ్యుడు, ఈ అధికారులు కూడా అక్కడున్న శాసనసభ్యులకి వత్తాసు పలుకుతూ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కంప్లీట్ చేయలే, ఎఫ్ఐఆర్ కేసు చేయలే వాళ్ళ మీద. ఇది 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 ఎట్లా చూద్దాం మనం? ఎంత బాధాకరం. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసిరు? బుద్ధుని విగ్రహం పెట్టారు. వాళ్ళు కసబ్ విగ్రహం పెట్టలేడా? ఈ నెలలో పుట్టిన బుద్ధుని పెట్టారు. జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన బుద్ధుని పెట్టారు. బుద్ధుని విగ్రహం పెడితే బుద్ధుని విగ్రహం తీసేసి దాని పక్కన హనుమంతుని విగ్రహం పెట్టారు. హనుమంతుని విగ్రహం ఉంచారు, బుద్ధుని విగ్రహం తీసేసారు. మీరు ఒకవేళ ఇరు వర్గాల న్యాయం చేయాలనుకుంటే 2 విగ్రహాలు తీయాలి, పెడితే 2 విగ్రహాలు పెట్టాలి. ఇప్పుడు హనుమంతుని కూడా మనం వ్యతిరేకిస్తలేం. హనుమంతుని విగ్రహం పెట్టినప్పుడు మరి బుద్ధుని ఎందుకు పెట్టరు? అదే మన పట్టభూమిలా ప్రభుత్వ భూమి కదా. చెప్పండి. ఈ మధ్య ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక కూడా మొత్తం మాలల మీద దాడులు జరుగుతుంది. మాలలు ఏ పార్టీ అధికారులు రావాలని కోరుకోరు, అదే పార్టీ అధికారులకు వచ్చిన మాలల మీద దాడి చేస్తే ఒక్క మాల ఎమ్మెల్యే మాట్లాడతలేడు. ఈయన వివే వెంకట స్వామి ఉంటాడు, ఎక్కడ పోయిండు ఆయన? రాయలసీమ మాలల ఏకంగా అని మాట్లాడినోడు. మరి నీ ముదోళ్ళ నీ రాష్ట్రంలో దాడి జరిగితే నువ్వు ఏడున్నావా? చెప్పు, ఏం చేస్తున్నావు? అంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళాము మాల నాయకులు అన్నారు కదా, మేము దృష్టికి తీసుకెళ్ళి పక్క పెడితే ఆయనకు ఛానల్ ఉంది, ఆయన ఛానల్ చూడడా? పేపర్ చూడడా? ఆయన పేపర్ ఉంది, ఛానల్ ఉంది, ఇంకేం కావాలి? వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా సమాచార సేకరణ తీసుకోనికి. మరి ఎటు వేండు? ఏ ఒక్క మాల శాసనసభ్యుడు కూడా ఆ జాతిలో పుట్టి ఆ జాతి గురించి మాట్లాడకపోతే ఆ జాతి ద్రోహుల కారా? అంటే వాంటెడ్లీ నిన్న జరిగిన గట్ట దళితుల పైన ఇటు బహుజనుల మీద కేవలం వాళ్ళ మీద జరిగిన దాడిగా చూడవచ్చు మనం. కేవలము మాలల మీద దాడిని చూడాలి. బహుజనులు లేరు, ఒక ఆయన బీసీలు లేరు. ఇప్పుడు బీసీ రాజ్యాధికారం తీసుకొస్తే బీసీ రాజ్యాధికారం తీసుకొచ్చి మాలలను చంపేసుకునిక, దళితులను చంపేసుకునిక మనం కలిసి ఒక బయలుదేరారు కదా రాజ్యాధికార యాత్రను. ఒక ఆయన తిరుగుతాడు, ఇంకొక ఆయన తిరుగుతాడు. ఏంది బీసీలు రాజ్యాధికారం వస్తే ఎవరు చంపేస్తారు? దళితులు చంపేస్తారా? ఎటు వేయడం? మా ఉద్యమాల పెద్ద దిక్కు తూర్పు పడమర ఆయన సూర్యుని వేణు చంద్రుడు అన్న ఏడవన్నాడు. ఎక్కడ పోయిండు? పద్మశ్రీ తీసుకున్న మందకృష్ణ మాదిగాని ఎక్కడ పోయిండే? నీకు నేను మాలలకు ఈడుదాలు జరిగిన నేనే ఉన్నా, మాలలకు ఆడదాలు జరిగినని అని అన్న పద్మశ్రీ బీజేపీలు ఏడదాడులు చేసిన దళితుల మీద మాట్లాడు. అదే చిలుకూరు బాలయ్య రంగనాథ స్వామికి దెబ్బ జరగంగానే దాడి జరగంగానే అయ్యో బాపన్ పంతులకి ఏదో జరిగిందని ఉట్నే కాబట్టే. మరి నీ జాతులు కదా, నువ్వు మాట్లాడవా? చెప్పండి. మీరు అన్నదమ్ములే కదా, మీరు మాట్లాడాలి కదా. ఎవడు మాట్లాడు? ఈ దళిత ఉద్యమాలు అనేది అంటే ఈ నాయకత్వం అంతా కూడా అడాప్ట్ బీజేపీ, అడాప్ట్ కాంగ్రెస్. నేను విద్యార్థులుగా మాల కావచ్చు, మాది కావచ్చు, ఈ 2 సమూహాలకు ఒకటి చెప్తాను. వీళ్ళ మాటలు మనం నమ్ముకొని మోసపోదు. మనం యూనిటీగా ఉండాల్సిందే. మన మీద దాడి అయితే రిటైర్గా మనం దాడి చేయాల్సిందే. ఎన్ని రోజులు చంపుతారు ఇంకా మనల్ని? బీసీలు కొట్టుడే, అగ్రవర్ణాలు కొట్టుడే, ప్రతి ఒక్కరు కొట్టుడేనా మనల్ని? ఇంకెన్ని రోజులు దెబ్బలు తిందాం? ఇంకెన్ని రోజులు తనలబడదాం? తిరిగి మనం ఎందుకు కొట్టొద్దు? మనం ఏం తక్కువనా? మనకి శక్తి లేకనా? మనకు బలం లేకనా? తిరిగి కొట్టాల్సిందే. చెప్పండి. అక్కడున్న శాసనసభ్యుడు వాడు బీజేపీ రాకేష్ రెడ్డి గాడు, ఇంకా వాడైతే మా హిందువులం గొప్పలు అని అన్నాడు. మరి మాలోళ్ళు లేవలే? మాలోళ్ళు ఎవరు? హిందువులు గారా? సిగ్గులేదా నీకు రాకేష్ రెడ్డి? సాటి మనిషిని ప్రేమించలేని నీ మతం ఉంటే ఎంత ఊడితే ఎంత యూజ్లెస్ ఫెలో. సిగ్గుండాలి కదా నీకు? ఆ రాకేష్ రెడ్డి గారిని సిగ్గుండాలి కదా. అక్కడ ఉన్న బీజేపీ రామారావు పాటిల్ వాడు బీజేపీ కదా, వానికన్నా సిగ్గులేదా? ఈ బీజేపీని తెలంగాణలో ఖచ్చితంగా బుందబెట్టాల్సిందే. ఈ బీజేపీని తెలంగాణలో రానియొద్దు. ఈ బీజేపీ వస్తే ఇగో బీసీలు ఎస్సీలు అత్తనుకోవాలి. మాకు బీసీలకి ఎస్సీలకి ఏం పంచాలండి? మాకు ఏమన్నా ఈ దేశాన్ని దోసుకున్న వాళ్ళమా? వీళ్ళ లెక్క, ఈ దొంగల లెక్క ఈ దేశాన్ని ప్రేమించిన వాళ్ళం. కానీ మనోళ్ళు బీజేపీ ట్రాప్లో పడి పక్కనున్న మన మీదనే దళితుల మీద దాడి చేస్తారు. అంటే కేవలం బీజేపీ వల్లనే అంత దాడులు జరుగుతున్నాయి. 1000% బీజేపీ. 1000% బీజేపీ. ఆ బీజేపీ ట్రాప్లో ఉన్న బీసీలు
దళితుల మీద మాలల మీద దాడి చేయడమే. ఉమ్, ఉమ్, అందుకే ఏ జాతిలో పుట్టిన శాసనసభ్యులు కావచ్చు, ఇక్కడున్న మేధావులు కావచ్చు, వాళ్ళు కూడా ఆ జాతి గురించి మాట్లాడకపోతే రేపు వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఆ శాసనసభ్యులను ఓడగొట్టడమే ప్రధాన ఎజెండా పెట్టుకొని మేము పనిచేస్తాం. ఈ దొంగనా కొడుకులను ఓడగొడితేనే వాళ్ళకు కూడా సిగ్గు శరము మానం వస్తాయి. అంతవరదాకా ఈ జాతికి ఎంత అన్యాయం జరిగినా ఏ ఒక్క దొంగనా కొడుకు మాట్లాడు. ఈ దొంగనా కొడుకులు ఈ జాతి గురించి మాట్లాడేంత వరకు ఒక్కొక్క దొంగనా కొడుకును పండబెట్టి తొక్కుతాం. వాడు బట్టి కానీ లొట్టి కానీ ఇంకెవడన్నా కానీ ఈ జాతిలో పుట్టి ఈ జాతి గురించి మాట్లాడకపోతే ఖచ్చితంగా తొక్కుకుంటా పోవుడే. ఇన్ని రోజులు మేము మా వాళ్ళు ఆగిరు కావచ్చు, మా అయ్యలు మా అమాయకులు. ఇక మేమైతే ఆగం. ఖచ్చితంగా తొక్కి నారదీస్తాం. మా జాతిని ప్రేమించాల్సిందే. ఎందుకు అంటే వీళ్ళు రాజకీయ రిజర్వేషన్లలో పోటీ చేస్తారు. అరే మీకు దమ్ముంటే మీరు జనరల్ స్థానాలలో పోటీ చేయరి. మేము మీ గురించి అప్పుడు మేము మాట్లాడమే. నువ్వు గెలిచేదేమో జనరల్ ఉన్నాయన్ని వాళ్ళే. తాతల కాడికి మొదలు పెట్టుకుంటే తండ్రుల కాడికి మొదలు పెట్టుకుంటే కొడుకుల కాడికి. ఇక మీరే కండి మరి మేమెందుకు పోనీ అయ్యరు. నేను మాట్లాడిరా మొన్న పోయిన సంవత్సరం సింహగర్జన పెట్టిరా. సింహాలు గర్జన ఏడగర్తున్నాయి. ఇప్పుడు ఏడున్నాయా సింహాలని? బోన్లలో ఉన్నాయా? దాచిపెట్టిరా బోన్లలో? మేము జూ పార్కులో పెట్టినారా మిమ్మల్ని? నీ సాటి నీ జాతి మీద మాట్లాడే నీ సింహాలు ఎందుకు? ఆ సింహాలు ఉంటే ఎంత సస్తే ఎంత? కాబట్టి ప్రియమైన మిత్రులారా, యూనివర్సిటీ విద్యార్థులు మనం ఎప్పుడు కూడా బాధితుల పక్షాన ఉన్నాం. ఇప్పుడు కూడా బాధితుల పక్షాన ఉంటాం. మూదోలు దాడిలో ఎవరైతే గాయపడ్డ బాధితులరో వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఈ ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన బుద్ధ భగవానుడి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించాల్సిందే, అక్కడ పెట్టాల్సిందే. అంతవరకు కూడా మేము పోరాటం చేస్తాం.